T20 ప్రపంచ కప్ సెమీఫైనల్ రేస్లో నిలవాలంటే గెలవాల్సిన స్థితిలో ఉన్న భారత్కు ఊహించని షాక్ తగిలింది. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించిన టీమిండియా సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారడమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా భారీగా పడిపోయింది. టీమిండియా మిగతా మ్యాచ్లు గెలవడంతో పాటు భారీ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉండటంతో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో భారీ విజయం నమోదు చేయడం అత్యవసరంగా మారింది. ఇలాంటి సమయంలో విధ్వంసక బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడటం టీం మేనేజ్మెంట్ను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. చెన్నైలో జట్టుతో ఉన్న రింకు ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా హుటాహుటిన ఉత్తరప్రదేశ్కు బయలుదేరారు. రింకు సింగ్ తండ్రి కాంచంద్ సింగ్ గత కొంతకాలంగా 4th స్టేజ్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత విషమించడంతో గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో రింకు సింగ్ చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కూడా హాజరు కాలేదు. దీంతో జింబాబ్వేతో జరిగే మ్యాచ్కు రింకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచ కప్లో రింకు సింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశారు. అయినప్పటికీ డెత్ ఓవర్లలో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న ఆటగాడు కావడంతో ఆయన దూరం కావడం జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. ఒకవేళ గురువారం నాటి మ్యాచ్ సమయానికి రింకు తిరిగి రాకపోతే మిడిల్ ఆర్డర్లో భారీ మార్పులు చేయక తప్పదు. జట్టులోకి అక్షర్ పటేల్ వచ్చే అవకాశం ఉంది. లేదంటే సంజు శాంసన్కు అవకాశం రావచ్చు. జింబాబ్వేపై భారీ విజయం సాధిస్తేనే భారత్ సెమీస్ రేస్లో నిలుస్తుంది. లేదంటే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.